నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. ఖైరతాబాద్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచి జోష్ లో ఉన్న రేవంత్ రెడ్డి అదే ఊపులో ఖైరతాబాద్ స్టేషన్ ఘనపూర్ ఎన్నికల్లోనూ గెలిచి తనకు ఎదురు లేదని నిరూపించుకోవాలనుకుంటున్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు ఉంటే కేవలం 2తో మాత్రమే రాజీనామా చేయించాలి అనుకున్న నిర్ణయం వెనుక కూడా భారీ వ్యూహమే ఉందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత పిటిషన్ వ్యవహారాన్ని తన స్థాయిలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా 2 ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు పోవాలని నిర్ణయించుకున్నారు. 1-2 రోజుల్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ కడియం శ్రీహరి తమ పదవులకు రాజీనామా చేయబోతున్నారు. మొత్తం 10 మందిపై విచారణ సాగుతుంటే ఇద్దరి విషయంలోనే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయంలో కూడా జోరుగా చర్చ సాగుతోంది. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో 10 మంది కాంగ్రెస్ లో చేరారు. అయినప్పటికీ కేవలం ఇద్దరి విషయంలో మాత్రమే పార్టీ మారినట్లు ఖచ్చితమైన ఆధారాలున్నట్లు తేలిందని సమాచారం. దానం నాగేందర్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ స్థానం నుంచి పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ మారిన వ్యవహారంపై సాంకేతిక ఆధారం ఉన్నట్లే లెక్క. వరంగల్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన తన కూతురు కావ్య తరపున కడియం శ్రీహరి ప్రచార బాధ్యతలను మీద వేసుకున్నారు. అంతేకాకుండా తాను కాంగ్రెస్ లో చేరినట్లు స్వయంగా పలుమార్లు కడియం శ్రీహరి అంగీకరించారు. దీంతో వీరిద్దరి విషయంలో స్పష్టమైన ఆధారాలున్నాయి. కాబట్టి వీరిపై అనర్హత వేటు పడడం ఖాయమైపోయింది. మిగతా 8 మంది విషయంలో మాత్రం ఖచ్చితమైన ఆధారాలు లేకపోవడంతో పాటు తాము పార్టీ మారలేదని స్పీకర్ కు తెలిపారు. దీంతో వారిని బీఆర్ఎస్ సభ్యులుగానే గుర్తిస్తున్నామని స్పీకర్ ప్రకటించే అవకాశం ఉంది. దానం నాగేందర్, కడియం శ్రీహరిలను రాజీనామా చేయించాలనే రేవంత్ వ్యూహం వెనుక మరో బలమైన కారణం కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహిస్తే ఎవరు గెలుస్తారు అనే అంశంపై కాంగ్రెస్ పార్టీ పలు విధాలుగా సర్వేలు చేయించింది. 2 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలుస్తుందనే ఫలితాలు వచ్చినట్లు సమాచారం. దీంతో ఇద్దరితోనూ రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు పోవడమే బెటర్ అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అదే జోరును ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్ లో కంటిన్యూ చేయాలని ఆరాటపడుతుంది. ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా తమ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదనే విషయాన్ని కూడా చాటుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.